ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద మాదికృష్ణ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మంద మాదికృష్ణ హాజరయ్యారు. ఇక అంతకంటే ముందు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి భారీ ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీని నిర్వహించారు. నేతాజీ చౌక్ మీదుగా ఎస్టీయూ భవన్ వరకు కూడా ర్యాలీ కొనసాగుతుంది. ఇక తర్వాత అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. వర్గీకరణ ప్రాధాన్యతను వివరించారు. ఉద్యమ గీతాలు ఆలపిస్తూ ఉత్తేజపరిచారు. ఇక ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద మాదికృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ స్వప్నం సకారమయ్యేంత వరకు కూడా పోరాడతామని ఆయన పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు అనే హైదరాబాద్లో నిర్వహించబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని ఆ డిమాండ్తో మనం ఫిబ్రవరి 7న ఆ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దయచేసి ఆ కార్యక్రమానికి మీరు సంఖకు డప్పేసుకొని రేపు హైదరాబాద్ నగరం చేరండి. మాదిగలుగా మనకు తరతరాలుగా వచ్చిన వృత్తి చెప్పులు కొట్టే వృత్తి. ఇవాళ నువ్వు కుట్టకపోవచ్చు, కానీ ఆ వృత్తిని నమ్ముకొని తరతరాలుగా మన జాతి బతికింది. రెండు, మన సాంప్రదాయ వాయిద్యం, మన కుల వాయిద్యం డప్పు. ఈ డప్పు చెప్పులు సమాజానికి సేవ చేసినట్టుగానే మన డప్పు కూడా సమాజానికి సేవ చేసింది. అందువల్ల చెప్పులు కుట్టే కులములు పుట్టినమని చెప్పి సిగ్గుపడద్దు. డప్పు కొట్టే సాంప్రదాయ వాయిద్యం ఉన్న మాదిగలమైనందుకు బాధపడద్దు. ఏదైనా సమాజం కోసం మనం ఉపయోగపడ్డప్పుడు గర్వపడాల్సింది. మన వల్ల సమాజానికి నష్టం వస్తే మనం సిగ్గుపడాలి, బాధపడాలి, కానీ మన వల్ల సమాజానికి మేలు జరిగితే మనం గర్వపడాలి. చెప్పు సమాజానికి మేలే చేసింది డప్పు.